సాక్ష్యం చెప్పండి అని మైక్ ఇస్తే చాలు, ఏ ఇంటి దగ్గర గృహ కూడికి పెట్టినా ఇల్లు కట్టుకున్నామండి, పొలం కొనుక్కున్నామండి, పెళ్లి చేసుకున్నామండి, డబ్బులు వచ్చినాయండి, బంగారం కొనుక్కున్నాం, వెండు, ఇదేనా ఇంతేనా ఇంకేం ఉండవేమో అంటే ఇదంతా దేనికి బలం వచ్చినట్టు? ఇల్లు ఆత్మక శరీరానిక, బంగారం ఆత్మక శరీరానిక, మరి ఇంకేటి ఇవన్నీ దేనికి చెప్పాను సాక్ష్యం? ఇప్పుడు మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాను, నా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడు? అది కదా పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. పౌలు పోలు నడుచుకున్నది ఎక్కడ మనం ఇప్పుడు? కాబట్టి నువ్వు నిజంగా కష్టపడి ఆయన సేవలో వాడబడితే, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంటే, ఆయన కొరకు బ్రతుకుతుంటే నీకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. అవి కూడా శాశ్వతంగా ఉండవు, ఏమీ ఉండవమ్మా. ఇక్కడ నీవేమీ లోకానికి తేలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేవు. ఏ ఉన్నా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి. మనం ఉన్నంతకాలం వాడుకుంటాం అంతే. అద్దెకు వచ్చాం ఇక్కడికి, అద్దె కొంపలో ఉన్నట్టే. ఏది నీది కాదు, ఏది నాది కాదు, మన సొంతమైనది ఏది ఉండదు ఇక్కడ. మన శరీరంలో ఆత్మ నిలిచి ఉన్నంత వరకే నాది నీది అనుకుంటాం. తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ అది శాశ్వతం, ఇది అశాశ్వతం.